వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు విఆర్ఓ చాలామంది విఆర్ఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న అన్నారు కదా. ఈరోజు ఈ వీడియోలో విఆర్ఓ గురించి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో చూసేవారు మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే ఈ వీడియోలో మీకు విఆర్ఓ నోటిఫికేషన్ పైన పూర్తి డీటెయిల్స్ క్లియర్గా చెప్పబోతున్నాను. 1 by 1 అసలు విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా, విఆర్ఓ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంటా లేకపోతే డిపార్ట్మెంటల్గా ఉన్న వారిని డిపార్ట్మెంట్లో ఉన్న ఇంతకుముందు వర్క్ చేసిన వారిని తీసుకుంటారా అనేది ప్రతి ఒక్కరూ క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. మన వీడియోల కింద కామెంట్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ ఈ యొక్క వీడియోలో సమాధానం దొరుకుతుంది. ఓకే అండి, వీడియోను చూస్తున్న ఫస్ట్ ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చూస్తున్న వారైతే లైక్ చేసి చూడండి. ఓకే, ఈరోజు అయితే అసెంబ్లీలో ఆర్ఓఆర్ చట్టం పెట్టబోతున్నారు. ఈ ఆర్ఓఆర్ చట్టానికి ఈరోజు అసెంబ్లీలో మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఆర్ఓఆర్ చట్టంతోనే మన విఆర్ఓ సంబంధించిన ఉద్యోగాలు ముడిపడి ఉన్నాయని కూడా చెప్పినాను ఇంతకుముందు. ఈ ఆర్ఓఆర్ చట్టం ఈరోజు రేపు మరి అసెంబ్లీలో చర్చ జరిగితే అది ఆమోదం పొందిన తర్వాత ఎమ్మటే మనకు విఆర్ఓ వ్యవస్థ అనేది ఉనికిలోకి రాబోతుంది. తద్వారా విఆర్ఓ ఉద్యోగాలు అనేది మరి కొంతమందిని అంటే ఎంతమందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు, ఎంతమందిని వాళ్ళ పాత డిపార్ట్మెంట్లో ఉన్న వారిని వేరే వేరే డిపార్ట్మెంట్లకు పంపించినారు కదా, వాళ్ళని బ్యాక్ తీసుకొచ్చి ఎంతమందిని మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ నియమిస్తారు అనేది దాని మీద మనం మాట్లాడబోతున్నాం. ముందుగా ఏంటంటే విఆర్ఓ నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ రావాలి అని చెప్పేసి ఆల్రెడీ ఫైట్ స్టార్ట్ అయిపోయింది. నిన్నటి రోజున ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులందరూ ఫ్లాకార్డ్స్ పట్టుకొని విఆర్ఓ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వేయాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 10,000 పైన పోస్టులు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి, ఆ అవసరం ఉంది. సో మీరు ఒకవేళ పాత డిపార్ట్మెంట్ నుండి తీసుకొచ్చుకున్న ఒక 8,000 పోస్టుల వరకు ఉంటాయి, అవి ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి వీళ్ళ వాదన. ఇంకా కొంతమంది లేదు, డైరెక్ట్ 10,500 పైన ఉన్న పోస్టులను డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారానే చేయాలి. ఎట్లాగూ పాత వారిని తీసుకొచ్చుకొని డిపార్ట్మెంట్గా అంటే ఇంతకుముందు వేరే వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళ సర్దుబాటు చేసిన వాళ్ళని అట్లా బ్యాగ్ తీసుకొచ్చుకొని వాళ్ళ సంస్థలో పూర్వం ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళని పెట్టే అవకాశం లేదు. అది ఎంత చట్ట విరుద్ధం, అదంతా కాని పని అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏదేమైనా విఆర్ఓ వ్యవస్థ అనేది అతి కొద్ది టైంలో ఉనికిలోకి రాబోతుంది. అది ఎప్పుడు ఉనికిలోకి రాబోతుంది అంటే సంక్రాంతి తర్వాత ఉనికిలోకి రాబోతుంది. సంక్రాంతి లోపు అంటున్నారు కానీ సంక్రాంతి తర్వాత అయితే విఆర్ఓ అనే ఉద్యోగాలు అనేవి మళ్ళీ మనకు ఇంప్లిమెంటేషన్ కాబోతున్నాయి. ఇది మీరు గమనించండి. ఓకే, విఆర్ఓ వస్తుందా అన్న కన్ఫామ్గా చెప్పండి అంటే కన్ఫామ్గా చెప్పడానికి నా దగ్గర ఒక 60% మ్యాటర్ కరెక్ట్గా ఉంది. అంటే కన్ఫామ్గా ఈ నోటిఫికేషన్ వస్తుందని ఒక 40% గవర్నమెంట్ ఆలోచించాలి. ఎట్లా అంటే విఆర్ఓ నోటిఫికేషన్ ఇవ్వాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి, ఫస్ట్ ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టేసుకొని ఆ క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అది క్యాబినెట్ మీటింగ్ ఓకే, క్యాబినెట్ మంత్రివర్గం ఓకే అనుకున్న తర్వాత సీఎం గారు ఫైనల్ చేస్తారు. ఆ విధంగా దాని యొక్క ఉద్యోగాలు ఉనికిలోకి రాబోతాయి. సో దీనికి కొద్దిగా టైం అనేది ఉంది. దానికి కొద్దిగా వాళ్ళు మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు కానీ నిర్ణయం తీసుకోవాల విధంగా టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కానీ విఆర్ఓ నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రావాలని చెప్పేసి ఆల్రెడీ మన నిరుద్యోగ సోదరులందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంటే వస్తుంది, 100% వస్తుంది. మీరు ఇది నమ్మండి. ఎందుకనంటే వచ్చే అవకాశాలే చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక భారీ నోటిఫికేషన్ అనేది ఏర్పడలే. ఎవరైతే ఇంతకుముందు పాలకులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్సే మన వాళ్ళు ఎగ్జామ్ పెట్టి ఈ విధంగా మనకు రిక్రూట్మెంట్ రిజల్ట్స్ ఇచ్చినారు. సో ఎవరైనా నోటిఫికేషన్స్ ఇచ్చి వెళ్ళిపోతే తదుపరి వచ్చే గవర్నమెంట్ ఆ నోటిఫికేషన్ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు కాబట్టి 2 లక్షల ఉద్యోగాల భాగంగా ఈ యొక్క 10,500 విఆర్ఓ నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తే చాలామంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఒక భారీ నోటిఫికేషన్ కోసం. సో అట్లా ఇస్తే చాలామందికి న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రియల్ చెప్పాలంటే చాలా ఉద్యోగాలు కల్పిస్తుంది. మన పూర్వం నుండి చూసుకున్నా కూడా ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో 1,20,000 ఉద్యోగాలు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో 80,000 ఉద్యోగాలు, అదేవిధంగా మనకు
వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి కిరణ్ కుమార్ రెడ్డి కాలం వరకు చాలా ఉద్యోగాలు భర్తీ చేసినారు, అది అందరికీ తెలుసు. సో ఎప్పుడు గవర్నమెంట్ వచ్చినా, కాంగ్రెస్ రాష్ట్ర గవర్నమెంట్లోకి వచ్చినా ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది. ఖచ్చితంగా ఆ కాలంలో 2008కి వెళ్ళి మొదలు పెడితే 2013 వరకు 3 విఆర్ఓ నోటిఫికేషన్ పడ్డాయి. మీకు అందరికీ తెలుసు. 2008లో ఏమో డిపార్ట్మెంటల్గా తీసుకున్నారు. అంతకుముందు నేరేడుతనం చేసిన వాళ్ళను, వాళ్ళను వాళ్ళ తల్లిదండ్రుల వారసత్వ ఉద్యోగాలు నేరేడుతనం చేసిన వాళ్ళను, వాళ్ళకి కొంచెం క్వాలిఫికేషన్ మీరు ఓపెన్ 10th చదివి రండ్రా బాబు, మీకు మీ ఫాదర్స్ ఏదైతే మీరు చేస్తున్నారో వారసత్వ ఉద్యోగాలు దాన్ని పర్మనెంట్ కావడానికి మీకు విద్యార్హత ఇంటర్మీడియట్ 10th క్లాస్ అని చెప్తే చాలా మంది చదివినారు, రాసుకున్నారు. ఉద్యోగాలు 3000 ఉద్యోగాలు ఆ విధంగా వాళ్ళందరూ పెట్టేసినారు ఆ కాలంలో. ఇక మళ్ళీ ఏం చేసినారు, 2010-11లో విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 2013-14 అట్లా ఒకటేమో వాళ్ళు డిపార్ట్మెంటల్గా ఒకటేమో చేసుకున్నారు, రెండేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది. అంటే అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలోనే వచ్చినాయి, ఇది గమనించాలి. ఓకే, ఏదేమైనా నేను మరొకసారి చెప్తున్నాను, విఆర్ఓ నోటిఫికేషన్ రావడానికి 100% స్కోప్ అవుతుంది. ఒకసారి నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న అవకాశాలు మొత్తం ఎంత ఉన్నాయంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓలు 10,909 ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే 10,500 ఒకవేళ ఎక్కువనే ఉన్నాయి. ఓకే, ఏదేమైనా మనకు 2011-12లో ఉమ్మడి రాష్ట్రంలో, అంటే తెలంగాణ రాష్ట్రం అంటే కాదు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 10 జిల్లాల ప్రకారం 2011-12లో 320 పోస్టులు వచ్చినాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్. 2011-12 320 పోస్టులు. ఆ తర్వాత 2013-14లో మళ్ళీ అక్కడ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి 10 జిల్లాల ప్రకారం 699 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినాయి. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 699 పోస్టుల ఈ టైములనే ఉద్యోగంలో చాలా మందికి 100 మార్కులకు బై కొట్టారు, 100కు 100 కొట్టారు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సర్కిల్ ఉంటే అడిగి తెలుసుకోండి. 2013-14 విఆర్ఓ నోటిఫికేషన్లో 100కు 100 కొట్టిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు పేపర్ చాలా ఈజీ వచ్చింది. అప్పుడు ఐటెక్ విజయరసం బుక్ అనేది అందరికి ఉద్యోగాలు తెచ్చిపెట్టింది. ఐటెక్ విజయరసం చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఆ టైంలో 2013-14 సమయంలో విఆర్ఓ ఉద్యోగాలు చాలా మంది 10 ఉమ్మడి జిల్లాల ప్రకారం 10 జిల్లాలు టాప్గా 100 స్కోర్ చేసినారు, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత 2018-19 ఇక మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన దొర ఉన్నాడు కదా, వ్యవస్థలను అన్నిటిని నాశనం చేసి భ్రష్టు పట్టించి 10 సంవత్సరాలు ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా చేసిండు కదా మహానుభావుడు. ఈ మహానుభావుడు 2018-19లో వచ్చి స్వరాష్ట్రంలో తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొలి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 700 ఉద్యోగాలతో విఆర్ఓ నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇది ఎప్పుడు 2018-19లో. ఓకే, అప్పుడు 700 వచ్చినాయి. ఆ తర్వాత గత 17 సంవత్సరాలు, అంటే గత 17 అంటే 2008 నుండి 2019 వరకు చూసుకుంటే రెవెన్యూ శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ అయిన ఉద్యోగాలు మొత్తం ఎంత అంటే 1719 మాత్రమే. గుర్తుపెట్టుకోండి. అంటే 2008 నుండి 17 సంవత్సరాలు 2008 నుండి 2019 వరకు 2008 నుండి 2019 వరకు చూసుకున్నట్టయితే మనకి ఈ మధ్యకాలంలో విఆర్ఓ ఉద్యోగాలు అనేది మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయినాయి 1719 మాత్రం అయినాయి. ఓకే, ఈ 2008లో నేను చెప్పినాను కదా, చాలా మందికి ఎలా మనిషి తనాలని, గ్రామాలలో నీరెడు తనాలని, అంటే చెరువు కట్టల మీద నీరు పారుదల కాడ నీరెడు తనంగా ఉండేటోళ్ళు. ఎలా మనిషి తనం అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, వాళ్ళ కింది స్థాయి ఉద్యోగులుగా వాళ్ళు ఉండి సహాయ సహకారాలు, వాళ్ళకు రెవెన్యూ ఫైలు మొయ్యడము, ఆ గ్రామంలో ఉన్న పంట భూములు చూపించడము, కర్ర పట్టుకొని ఉండేది ఎలా మనిషి తనం అని వాళ్ళు ఉండేది. మీరు చాలా మందికి విలేజ్లలో అడిగితే తెలుస్తుంది, ఇప్పుడున్న పీపుల్స్కి తెలియకపోవచ్చు, యంగ్స్టార్స్కి. ఓకే, ఏదేమైనా వీళ్ళకు 2008 సంవత్సరంలో వీళ్ళకి ఏం చేసిందంటే ప్రమోషన్స్. వీళ్ళందరూ వీళ్ళ తండ్రులు వీళ్ళ తాతలు రెవెన్యూకి చాలా సేవ చేసినారు కాబట్టి వీళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే, వాళ్ళకు అర్హత ఉన్నా లేకపోయినా, ఇప్పుడు ఎలా మనిషితనంగా వాళ్ళ తండ్రిది ఎవరైనా జాబ్ చేసినా వాళ్ళకు ఏమైనా సర్వీస్తో పాటు ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే వీళ్ళకి పర్మనెంట్గా ఉద్యోగాలు కల్పి ఎలా మనిషితనం చేసి వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ కొద్దిగా ఓల్డేజ్కి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎక్కించేది ఆ సర్వీస్కి. వాళ్ళ పిల్లలు ఎక్కించిన తర్వాత వాళ్ళు 3-4 సంవత్సరాలు సర్వీస్లో ఉండి వాళ్ళంతా రెవెన్యూ వర్క్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఇక గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే, వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు చాలా ఈ రెవెన్యూ వ్యవస్థకి చాలా సేవ చేసినారు కాబట్టి వీళ్ళ పిల్లలు వచ్చినారు. సో ఇప్పుడు ఉన్న జనరేషన్స్కి ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే వీళ్ళకు విఆర్ఓలో ఉద్యోగాలు డైరెక్ట్గా ఇవ్వాలంటే వీళ్ళ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. సో మీరు మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటే దీనికి ఎలిజిబుల్ అని అప్పుడు ఆ కాలంలో చెప్పింది గవర్నమెంట్. చెప్తే చాలామంది ఓపెన్ 10th రాసుకొని చాలామంది ఆ విధంగా రెవెన్యూలో ఇంటర్నల్గా పూర్తి స్థాయిలో విఆర్ఓగా నియమితులైన వారు ఎంతమంది అంటే ఆ కాలంలో
సారీ 3881 మంది 3881 మందికి అట్లా విఆర్ఓగా వాళ్ళు సెట్ అయిపోయారు. అయితే ఇప్పుడు మొత్తం ఈ 3000 మంది ఆ పైన తర్వాత వివిధ గవర్నమెంట్స్ ఇచ్చిన నోటిఫికేషన్ అన్ని కలుపుకుంటే ఇప్పటి వరకు విఆర్ఓ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే అంటే పాతకాలం అంతా కూడా అంటే గవర్నమెంట్ మొన్న రీసెంట్గా 2020 సంవత్సరంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే అప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నారో 2020లో కేసీఆర్ గారు అప్పుడు వీళ్ళందరూ టర్మినేట్ చేసిండు కదా, అంటే వీళ్ళందరినీ తీసేసి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినాడు కదా. అప్పుడు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినప్పుడు ఎంత మంది ఈ విఆర్ఓలు ఉన్నారంటే అప్పుడు 5600 మంది విఆర్ఓలు ఉన్నారు. అప్పుడు ఉన్న ఉమ్మడి 10 జిల్లాల ప్రకారం. ఇంకా అప్పుడు మనకు జోనల్ వ్యవస్థ కూడా రాలే, అప్పుడే కొత్తగా జోనల్ వ్యవస్థ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో అప్పుడు ఆ 10 జిల్లాల ప్రకారము 5600 మంది విఆర్ఓలను ఈ రెవెన్యూ చట్టం RORను మొత్తంలో రద్దు చేసేసి వీళ్ళని తీసేసారు అనమాట. అంటే అప్పుడు మనకు ధరణి వచ్చింది. ధరణి కారణంగా ఇక వీళ్ళ విఆర్ఓల వ్యవస్థ మనకు అవసరం లేదని చెప్పేసి 5600 మంది విఆర్ఓలను కంప్లీట్ ఆ ఉద్యోగ వ్యవస్థ విఆర్ఓ పదవిని రద్దు చేసి ఈ 5600 మందిని మళ్ళీ ఏం చేసినారంటే ఈ 5600 మందిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇప్పుడు నేను చెప్పినాను కదా మనకు 2018-19లో 700 మంది రెవెన్యూలో విఆర్ఓగా టీఎస్పీఎస్సీ నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినారని. ఈ 700 మంది ఎవరైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినారో 2018-19లో వీళ్ళకు డిగ్రీ క్వాలిఫికేషన్ వల్ల వీళ్ళని ఏం చేసినారంటే వీళ్ళను జూనియర్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో వీళ్ళను జూనియర్ అసిస్టెంట్గా నియమించినారు కంప్యూటర్ ఆపరేటర్గా. ఇక వీళ్ళ కాలంలో మళ్ళీ ఏమైందంటే నేను చెప్పినాను కదా ఇప్పుడు 2008లో కొంతమంది డిపార్ట్మెంట్ ప్రమోషన్గా 10th క్లాస్తో ఇంటర్మీడియట్తో వెళ్ళినారని. ఇక వీళ్ళని ఏం చేసినారంటే ఇదే ఇంటర్మీడియట్ ఇదే డిగ్రీ స్థాయిలో వీళ్ళను రికార్డ్ అసిస్టెంట్గా ఈ విధంగా వీళ్ళని సెట్ చేసినారు. ఇంకో కొంతమందికి ఇలా మొత్తం అక్షరాస్యతనే రాదు, అంటే రాయడం చదవడం లాంటిది రాదు. ఎందుకంటే వెనకట వాళ్ళని నియమించుకున్నారు కదా, వీళ్ళందరినీ కూడా ఆఫీస్ సబార్డినేట్గా ఫైల్ తీసుకుపోయి ఇచ్చే వాళ్ళగా వాళ్ళని పెట్టేసినారు. వాళ్ళని అక్కడ సెట్ చేసినారు. ఈ 5600 మందిని అందరిని సెట్ చేసి కొంతమందిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో అక్కడక్కడ సెట్ చేసినారు. అంటే వాళ్ళని కూడా కింది స్థాయి సబార్డినేట్ ఉద్యోగాలలో సెట్ చేసినారు. అయితే ఇప్పుడు ఈ 5600 మందిని బ్యాక్ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటుండు ఎవరు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ 5600 మందిల డిగ్రీ క్వాలిఫికేషన్తోని కరెక్ట్ ఫుల్గా ఈ విఆర్ఓకు ఫిట్ అయ్యేవారు ఎంతమంది ఉన్నారంటే కేవలము ఈ 5600 మందిలో ఒక 2000 మంది వెళ్తారంట. ఈ 2000 మంది వెళ్తే ఇంకా 3600 మందికి క్వాలిఫికేషన్ 10th ఇంటర్. ఈ 10th ఇంటర్ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ డిపార్ట్మెంటల్గా ఎగ్జామ్ పెడితే వీళ్ళు రాస్తారా? ఫస్ట్ పాయింట్, వీళ్ళు రాస్తారా మీరే చెప్పండి. ఎందుకంటే వీళ్ళు ఫిట్ అవ్వరు, ఎందుకంటే వీళ్ళ క్వాలిఫికేషన్ లేదు. ఎంత ఉంది? 10th క్లాస్ ఉంది. 10th క్లాస్ అయినాకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నీకు ఎగ్జామ్ పెడతా, చిన్న టెస్ట్ పెడతా, నువ్వు ఇది రాయు, నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓగా నువ్వు ఫుల్ వర్కర్గా ఉంటావు, ఫుల్ వర్క్ చేసుకోవచ్చు, నువ్వు పూర్తి స్థాయి ఎంప్లాయీ అవుతావు అంటే ఆయన ఎప్పుడో చదివిన చదువు కింద మీద పడి ఓపెన్ 10th ఓపెన్ ఇంటరో పాస్ అయ్యింది. ఓపెన్ 10th అంటేనే ఆ కాలంలో నడిచింది, అక్కడ ఏదో క్వాలిఫికేషన్ కోసం నడిచింది ఆ కాలంలో. కానీ ఇప్పుడు ఆయన చేయగలుగుతాడా? ఆయన ఇప్పుడు ఈ వర్క్ చేయగలుగుతాడా అంటే ఇప్పుడు ఆయన ఈ వర్క్ చేయలేడు, ఈ క్వాలిఫికేషన్ వీళ్ళు పెట్టే డిపార్ట్మెంట్ టెస్ట్ రాయలేడు. ఇప్పుడు కరెక్ట్ ఫిట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఈ 5600 మందిలో 2000 మంది వెళ్తారు. 2000, 2400, 2000 కూడా దాటరంట. 2000 ఈ 2000 అయిపోతే ఇంకా మనకి ఇప్పుడు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? 8500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 8500 పోస్టులు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అని ఇవ్వాల్సిందే. దానికి ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఖచ్చితంగా దసరా మీద ఆమోదం తెలపవలసిందే. బట్టి విక్రమార్కన్న గారు కూడా మరి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆమోద ముద్ర వేయవలసిందే. ఈ మనకు 33 జిల్లాలలో విఆర్ఓ వ్యవస్థ కేవలం మనకు ఈ ఎన్ని జిల్లాలకు అవసరం ఉంటుందో అనేది కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామాలలో మొత్తం ప్రతి విలేజ్కి రెవెన్యూ ఆఫీసర్ను మేము నియమిస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఖచ్చితంగా నియమిస్తేనే మనకు 8600 నోటిఫికేషన్ల
ఖచ్చితంగా ప్రతి మండలానికి ప్రతి జిల్లాకు జిల్లా వైజ్ తీసుకునే జిల్లా వైజ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ప్రతి జిల్లాకు 3 నుంచి 400 పోస్టులు వస్తాయండి. ప్రతి జిల్లాకు 3 నుంచి 400 పోస్టులు అంటే ఇప్పుడు చిన్న చిన్న జిల్లాలు, ఇప్పుడు ములుగు జిల్లా కావచ్చు, జోగులాంబ గద్వాల కావచ్చు, నారాయణఖేట్ కావచ్చు, లేకపోతే వనపర్తి కావచ్చు, లేకపోతే చిన్న చిన్న జిల్లాలు ఏవైతున్నాయో వాళ్ళకైతే చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే అక్కడ చదివే అక్షరాస్యత కలిగి చదివే విద్యార్థులు చాలా తక్కువ మంది ఉన్నారు, నిరుద్యోగులు, వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి. నిజం చెప్తున్నా. మొన్న డిఎస్సీలో ఎవరికి ఎక్కువ వచ్చినాయి? ఇటు సైడ్ ఉన్న వాళ్ళకే కదా. చిన్న జిల్లాలు గ్రామీణ ప్రాంతాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక పట్టణ జిల్లాలు ఇప్పుడు అర్బన్ ఏదైతే హన్మకొండ లాంటిది, కరీంనగర్ లాంటిది, వీళ్ళకి చాలా రెవెన్యూ గ్రామాలు తక్కువ ఉన్నాయి, రెవెన్యూ మండలాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నల్గొండ ఎక్కువ రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి, రెవెన్యూ మండలాలు, అక్కడ ఎక్కువ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏదేమైనా కానీ నేనైతే ఒకటే చెప్తున్నా, ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కనుక 8600 పోస్టులు విఆర్ఓ నోటిఫికేషన్ వస్తే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది, చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి, చాలా మంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఇదైతే 100% పక్కా. అందుకనే మనోళ్ళందరూ కూడా తొందరపడ్డారు. ఎవరు? మన నిరుద్యోగ సోదరులందరూ తొందరగా ముందే మేల్కొని ఏం చేసినారు? ఖచ్చితంగా 8600 పోస్టులు మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇవ్వాలని ఆల్రెడీ సచివాలయంలో పోయి ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒకరికి ఇచ్చినారు లెటరు. అదేవిధంగా ఇప్పుడు మనకు పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్లో ఉన్న పెద్ద వాళ్ళకి అందరూ కూడా ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదిక కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చూడండి, ఇంకొక 1 మంత్ అయితే పెద్దగా నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కాండి. దగ్గర హైదరాబాద్ దగ్గర ఉన్న ప్రాంతాల నిరుద్యోగులు ఎవరున్నా దానికి వెళ్ళండి. వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేసే వరకు మీ సపోర్ట్ తెలియజేయండి మీరు అందరూ కూడా. ఎందుకంటే మీ సాంఘీభావం మీరు అందరూ తెలియజేస్తే ఖచ్చితంగా అది ఉద్యోగ నోటిఫికేషన్ ఖచ్చితంగా డోర్లు తెరుచుకొని బయటకు వస్తుంది. టీజీపీఎస్కి వెళ్ళి అది టీజీపీఎస్ఏ రిక్రూట్మెంట్ చేస్తుంది. ఇంతకుముందు వచ్చేసి నోటిఫికేషన్ సిలబస్ ఎట్లున్నది అనేది నేను ఇంకో వీడియోలో చేస్తా. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది, చూసే వాళ్ళకి కూడా చాలా లెంత్గా అయిపోయింది అనుకుంటున్నారు. ఓకే, నా దగ్గర ఉన్న డాటా అయితే ఇది నేనంతా సేకరించుకున్నా. ఎందుకంటే అంతకుముందు ఇదంతా కూడా నాకు దగ్గర రాసి పెట్టుకొని ఉంటుండే ఈ డాటా అంతా నాకు తెలిసింది. ఇదంతా పర్ఫెక్ట్ డాటా. ఇప్పుడున్న ఈ 5600 మందిలో 2000 మంది ఉద్యోగానికి ఫిట్గా ఉన్నారు తీసుకొచ్చుకోవడానికి. ఇతర డిపార్ట్మెంట్లకు వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి తీసుకురావడానికి 2000 మంది ఫిట్గా ఉన్నారు. మిగతా ఎవరైతే 3600 మంది ఉన్నారో వీళ్ళను ఇప్పుడు వచ్చే కొత్త నోటిఫికేషన్ ఇంకెంతమంది ఉంటారు? 5000 మంది పైన ఉంటారు కదా. ఈ 8600 మందితో డైరెక్ట్ విఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుంది. ఇది ఖచ్చితంగా వస్తుంది, మీరు చూడండి. ఎందుకనంటే దీనికి న్యాయపరమైన చిక్కులు ఏది ఉండకుండా, కోర్టుల కేసులు పడకుండా, న్యాయపరమైన చిక్కులు లేకుండా విఆర్ఓ వ్యవస్థ ఇంప్లిమెంటేషన్ కావాలంటే దీనికి ఒకటే ఫైనల్ సొల్యూషన్, ఒకటే దీనికి పరిష్కారం ఏంటంటే ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ల 8600 పోస్టులు ఫిల్అప్ చేస్తేనే అది న్యాయబద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్టు ఆర్ఓఆర్ చట్టంలో ఇప్పుడు చాలా సబ్సెక్షన్స్ రాబోతున్నాయి. ఏమొస్తున్నాయి అంటే మెయిన్గా దాంట్లో ఒకటి ఏముంటుంది, సుమోటోగా స్వీకరించడం. ఎట్లా అంటే ఒక రైతు సంబంధించిన భూమి ఆగమైపోతుంది, అన్యాయం అయిపోతుంది అని తెలిసినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారే దాన్ని స్వచ్ఛందంగా వాళ్ళే టేక్ ఓవర్ చేసుకుంటారు ఆ కేసును. అంటే దాన్ని సంబంధించిన ఇష్యూని తీసేసుకొని వాళ్ళే టేక్ ఓవర్ చేస్తారన్నమాట. అది ఒకటి. ఇంకోటి, ప్రభుత్వ భూములకు పైన ఎవరైనా కబ్జాకు పాల్పడ్డా, ఎవరైనా దొంగ పట్ట చేపించుకున్నా, ఇంకేమైనా కథలు పడ్డా క్రిమినల్ చర్యలకు గట్టి చర్యలు తీసుకోబోతున్నారు. ఇలాంటివన్నీ రావాలంటే క్షేత్రస్థాయిలో వాళ్ళకు మంచి ఉద్యోగులు కావాలి, ఎక్కువ సిబ్బంది ఉండాలి రెవెన్యూకు. అంటే రెవెన్యూ చట్టాలు ప్రజలలో గ్రామాలలో ఖచ్చితంగా గట్టిగా పక్కడు బందిగా ఇంప్లిమెంటేషన్ కావాలంటే సిబ్బంది అధికంగా ఉండాలి. సిబ్బంది అధికంగా ఉన్నప్పుడే రెవెన్యూ చట్టాలు పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్నట్టు సక్సెస్ అయితే, వాళ్ళు అనుకున్నట్టు ఖచ్చితంగా ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా రెవెన్యూ చట్టాలు న్యాయబద్ధంగా రైతులకు, ప్రజలకు, గవర్నమెంట్కు ప్రతి ఒక్కరికి కూడా అవి పనిచేస్తాయి. లేకపోయి ఉంటుంది సిబ్బంది తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉంటుందో అది మెయిన్ థీమ్ సక్సెస్ కాదు. సో మెయిన్ థీమ్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విఆర్ఓలు ప్రతి గ్రామానికి నియమించినప్పుడే రెవెన్యూ చట్టాలన్నిటి కూడా పకడ్బందీగా వర్క్ చేస్తాయి. ఓకే, ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.